ఇది వినడానికి సబ్జెక్ట్ విస్తారంలో ఉంటది గానీ, నిజంగా చెప్పాలంటే బాబాని తలుచుకుంటే ఆత్మలో ఒక శక్తి వస్తది. ఆ శక్తి సహజంగా మన బుద్ధి సహజంగా పనిచేస్తూ పోతూ ఉంటే చేసేది. అంతే. కానీ చేస్తుంది రైటా? రాంగా? అన్న అవగాహన కోసము విస్తారం. ఎందుకంటే కొంతమంది కరెక్టే చేస్తున్నారు. కొంతమంది చేయటం లేదు. ఆ చెయ్యటం లేదు కాబట్టి అని చెప్పాల్సొస్తుంది. సో, కాబట్టి మనకు మంచేదో తెలియాలి, చెడు ఏదో తెలియాలి. 2 తెలిసుండాలి. సో, మంచొకటే తెలుసుకున్నాం అనుకోండి, రేపు గనక మళ్ళీ మాయ ఏదైనా చెడు రూపంలో వస్తే అది చెడు అన్న విషయం తెలియనప్పుడు అటు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలా అని చెప్పి ఉత్త చెడే తెలుసుకున్నాం, మంచి తెలుసుకోలేదనుకోండి, ఆ చెడే మంచి అనుకుని దాంట్లోనే కంటిన్యూ అయిపోతాం. కాబట్టి మంచేదో, చెడేదో తెలుసుకుంటాము. అది ఎట్లా తెలుసుకుంటాము? బేస్ ఏంటి అంటే బాబా మురళియే. బాబా మురళిలో ఏది వ్యర్థము, ఏది సమర్థము, ఏది పుణ్యము, ఏది పాపము. ప్రతిది ఆయన క్లియర్‌గా చెప్పేస్తూనే ఉన్నారు. సో, దాని ఆధారంగా తీసుకొని మన జీవితాన్ని ఇప్పుడు రచించుకోవాలి.